పార్వతీపురం మన్యం జిల్లాలో నాగపోమ కలకలం రేపింది. గుమలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలోని ఓ గిరిజన కుటుంబం ఇంట్లోకి అర్ధరాత్రి కింగ్ కోబ్రా చొరపడింది. నిద్రపోతున్న వారిపై నుండి పాకుకుంటూ వెళ్లిన విషపాము బీరువాపై తిష్టవేయడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ సకాలంలో స్పందించలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. చివరకు విశాఖ నుంచి స్నేక్ క్యాచర్స్ ను పిలిపించి పామును పట్టుకునేందుకు యత్నించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగరాజు తెలిపారు. కనీసం రెస్పాండింగ్ లేదు. ఇంట్లోకి వచ్చే ప్రాణాలకి ఎవరికైనా హాని జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేము చంపాలంత పెద్ద వింత కాదు కదా, క్షణాల్లో పని చంపేయగలం. చంపేస్తే కేసులు కోర్టులు అని తిప్పుతారు. ఇప్పుడు మాకు ప్రాణాల మీదకి వచ్చిందంటే కరెక్ట్ రెస్పాండింగ్ అవ్వట్లేదు. ఎందుకు ఫారెస్ట్ వాళ్ళు? టైం 5 గంటలకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇప్పుడు 8 అవుతుంది. ఈ 3 అవర్స్ ఇంట్లోనే ఎవరికైనా ఏదైనా జరిగితే ఒక అధికారులు లేరు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు కరెక్ట్ రెస్పాండింగ్ లేదు. ఇంత టైం అవుతుంది ఎవరికైనా.